హాయ్ గాయస్, మళ్ళీ కాలేజ్ స్టార్ట్ అయింది. సో ఈరోజు సెకండ్ సెమిస్టర్లో ఫస్ట్ ఇయర్ లాస్ట్ సెమిస్టర్లో ఫస్ట్ రోజు డెజర్టేషన్. దీని ఏం లేదు, వారానికి ఒకటే రోజు ఇన్ కాలేజ్. ఇందాకే షెడ్యూల్ చూసిన. సో పోయి కాలేజ్లో ఏముంటుంది, లాస్ట్ సెమిస్టర్ డెజర్టేషన్ ఏంటిది, ప్రాజెక్ట్ వర్క్ ఏంటిది, దాని గురించి మొత్తం తెలుసుకొని చూద్దాము. సో వారానికి ఒక రోజే కాలేజ్ కాబట్టి హ్యాపీ అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఫైనల్ వైవా ఉంటుంది, సో దానికి అన్నీ ప్రిపేర్ కావాలి. అండ్ అది కాకుండా లాస్ట్ సెమ్ రిజల్ట్స్ కూడా వచ్చినాయి, సో దాని గురించి కూడా చెప్తా ఈ వీడియోలో. అంతే. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. మా కాలేజ్ పక్కన ఇది ఒక వాటర్ రివర్ ఉంటుంది. ఇది బీచ్ కాదు, థేమ్స్ నది తెలుసు కదా, అదొక పెద్ద మురికి కాలువ. సో ఆ థేమ్స్ నదికి సబ్ పార్ట్ అన్నట్టు ఇది పోయి మళ్ళీ అటు సైడు ఇంకో ఏరియా దాటిన తర్వాత మళ్ళీ అదే థేమ్స్లో కలుస్తుంది. కానీ ఒక మంచి విషయం ఏంటంటే ఈ వాటర్ ఎప్పుడు స్మెల్ రావు. ఎందుకంటే మంచిగా దీని లోపల ఉన్న చెత్త చెదారం అంతా తీసేస్తారు ఎప్పటికప్పుడు. దానికి చాలా ఖర్చు పెడతారు వీళ్ళు శానిటైజేషన్ దానికి. సో అందుకే ఈ వాటర్ అయితే స్మెల్ రాదు. ఇదే మా కాలేజ్. అటుపక్క చిన్నపిల్లలు పోతారు కానీ వాళ్ళని ఇస్తే మనల్ని తీసుకుపోయి బొక్కలు నొక్కుతారు. సో అందుకే చిన్నపిల్లలని వీడియో తీయలేదు. అలా స్టైల్గా నడుచుకుంటూ పోరా, మంచి ఒక రీల్ టైప్ తీద్దాం. ఆన్లైన్లో చెప్తా ఏమో అనుకున్నా కానీ కాలేజ్ చాలా బాగుంది. సో మన ఏంటది చాయిస్ అట్లా ఉంటుంది. ఇదంతా సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళ బ్లాక్స్ ఇవన్నీ. మాది ఓన్లీ ఒకటే బ్లాక్, అది ఎంఎల్టీ బ్లాక్ అని ఉంటుంది, అది ఒకటే మాది. దానిలో పట్టిన అన్నీ జరుగుతాయి. ఇక్కడ కనిపిస్తున్నాయి కారిడారు, ఈ బయట కుర్చీలు, ఇవన్నీ ప్రేమ పక్షుల ఆవాసాలు. సో ఇక్కడికి వచ్చి మంచిగా హ్యాపీగా ప్రేమించుకుంటూ ఉంటారు. ఈ బెంచ్లో ఎంఎల్టీ ముంగట ఉందంటపా. టైం అయిపోయిందంట, సో తొందరగా వెళ్ళాలి. ఆల్రెడీ ప్రొఫెసర్ వెళ్ళిపోయిందంట లోపలికి. చాలా రోజులు అయిపోయింది ఆవురా. అరే మనదే నయ్యవరా, కొంచెం ఇబ్బంది పెట్టినా కూడా మార్కులు బాగా వేసింది. కాదురా, నాకు ఒకటి అర్థం కాదు. ఇప్పుడు క్లాస్లకి స్టూడెంట్స్ వస్తారు, ఇండియా నుండి 12 లక్షలు పెట్టి వచ్చింది కదా, డిస్కస్ చేద్దాం కదా టాపిక్. కాంట్రవర్సీగా ఇంతమంది వచ్చింది కరెక్టే. క్లాస్లో వాడు చెప్తా అంటే నువ్వు చెప్పింది వినకు, నీకు నచ్చలే, ఆ ట్యాబ్ చూసి బయటికి వచ్చా క్లాస్లో కూర్చొని ఊరుతారు ఇంద్రా పోరాలు. వాడు ఒక్కళ్ళని అన్నాడు, వాడు ఈ పోరాలందరూ ఇంతే అని చెప్పి మొత్తానికి మళ్ళా అందరూ ప్రతి కంట్రీ ఎప్పుడెప్పుడు వీళ్ళని దోషేద్దామా అనే చూస్తుంది. వీని వల్ల వానికి ఒక ముద్ర పడిపోతుంది, ఈ పోరాలు ఇంతే అని. ఈమె ఐఫోన్ 17 Pro Max ఉన్నది ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనకు పార్టీ ఇస్తుంది మెక్డీలా. ఆల్రెడీ బుక్ చేసిన, నువ్వు పార్టీ అయిపోతే నేను చెప్తా డైరెక్ట్. ఇగో మీరు కొట్టుకోండి, మాకైతే పార్టీ ఇవ్వండి, మమ్మల్ని ఎంటర్టైన్ చేయండి, అది చాలు. ఏరా శ్రీధర్ ఇస్తున్నాను పార్టీ. నేను ఎందుకు ఇస్తా, ఫోన్ కొన్నది నువ్వు, పార్టీ నేను ఇస్తానా? అవునరా, నేను కెమెరా ఎప్పుడు తీసుకున్నారా? ఎట్లా నవ్వినా ఇందాక? గొర్రెపిల్ల అట్లే అరుస్తుంది సేమ్. ఇక్కడికి పట్టుకో, బస్ వరకు అట్లే పట్టుకో. తీసుకొచ్చా కావాలంటే ఆమె రావట్లేదు. మళ్ళీ చెప్పు ఒకసారి. నువ్వు ఇవి మాట్లాడితే సేమ్ మేకర్తో చూసిన అట్లున్నది.
అరే అరే మళ్ళీ ఒకసారి మిమిక్రీ రామ వాయిస్ అయ్యి చెయ్యిరా చెయ్యి 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 మళ్ళీ ఒకసారి చెయ్యిరా అంటే అక్కడ అటు బస్సు గుద్దుతుంది నువ్వు అటు ఎందుకు పోతున్నావు ఏరియా మొత్తం చూసాం అన్నట్టు ఇండియాకి ఫ్రెండ్స్ వచ్చినప్పుడు కొత్తగా మొత్తానికి మెగ్డీకి అయితే ఒప్పించినాం అన్నట్టు కాకపోతే ఎవరి పైసలు వాళ్ళయ్యా ఈమెమి ఇస్తలేదు పార్టీ పైసలు లేవు అంటే మా దగ్గర నేనా నేను కెమెరా ఇయ్యాను కానీ కింద బ్యాటరీ ఉంది బ్యాటరీ ఇచ్చేస్తా వానికి నా కెమెరా వాళ్ళకి ఇవ్వమంటారు ఫ్రెండ్స్ ఇక్కడ ఏం చేయాలి చెప్పు మనోడు డీజేఐ ఫ్యాన్ అంట సెక్యూరిటీ గార్డ్ సో అడుగుతాను అన్నట్టు ఎట్లా కెమెరా సంగతి ఏంది అవ్వా చికెన్ ఆర్డర్ చేస్తాం ఇక్కడ కూడా తెలుగులో ఉన్నట్టున్నారు గారు లోపల నైస్ నైస్ బాగుంది మై డియర్ సైంటిస్ట్ వాట్ యు ఆర్ మేకింగ్ విచ్ బర్గర్ చికెన్ విచ్ బర్గర్ టెల్ మీ నన్ను ఎందుకు డొనేట్ చేయి ఒక 10 pounds డొనేట్ చేయి ఎన్నేను అందరికి అదేనా ఇక్కడ పెడితే ఛార్జింగ్ అవుతా ఫోన్ అవుతుంది వైర్లెస్ అయితే మంచిగా పెట్టు ఫోన్ వైర్లెస్ ఉందారా అంతేనా మీరు మీ అభిప్రాయం చెప్పండి ఐఎమ్ స్కిప్ ఫ్రమ్ దిస్ స్కిప్ మీ అభిప్రాయం మా సార్ అయితే జస్ట్ తిప్పి 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 3 పాయింట్లు క్లాస్కి 5 నిమిషాల ముందు రండి నెక్స్ట్ కార్డ్స్ డబుల్ ట్యాపింగ్స్ చేయొద్దు మల్టిపుల్ కార్డ్ ట్యాపింగ్ చేయొద్దని చెప్పిండు మాట్లాడొద్దని చెప్పిండు అదొక్కటే అర్థమైంది నాకు ఈరోజు ఇంకేం అర్థం కాదు ఇంకేం చెప్పలేదు కూడా ఆయన సరే నాకు అర్థమైంది ఏంటంటే థీసిస్ ఎక్కడనో తీసుకొచ్చి కొత్తగా రాసడం అవసరం లేదు దాంట్లో ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏంటిది మనం కొత్తగా చేసిన ఘనకార్యాలు ఏంటి అవే చెప్పాలి ఎగ్జిస్టింగ్ తీసుకొని దాన్ని డెవలప్ చేయాలంటే అది నాకు అర్థమైంది లేదు నవీన్ అడుగు కావాలంటే ఛార్జింగ్ దిగిపోతుంది అందుకే తీసుకున్నాను థ్యాంక్ యూ నీకు వద్దా ఇది వాటర్ పెట్టుకున్నది మరి నేను ఎందుకు తాగరా అవి చేసి పెట్టచ్చు తింపిమంటావా నవ్వలేదు పని అయిపోతుంది ఎట్లా తింటేంద్రా ఆమెది మంచిగా వచ్చింది ఒక ఫుటేజ్ ఒక వీడియో వైరల్ అయిపోతుంది దెబ్బకి వైరల్ అవుతుంది ఒక్కడే పెళ్లి సంబంధాలు వస్తాయి పెళ్లి సంబంధాలు వస్తాయి నీకు ఫస్ట్ ఛానల్ సెర్చ్ చేయి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయి ఫస్ట్ నవీన్ చల్లూరి నవీన్ NAVEEN CHALLURI మాట్లాడదా మంచిగా మాట్లాడదా అదే బాగుంది షీట్ కొన్నాడు మనోడే కొరీషన్ అదే చూస్తానే ఇప్పుడు వేరే పని ఉండే మొదటి వీడియో అని ఎప్పుడో కోరుకుని పెట్టావేంటి లండన్ వచ్చినాక ఫస్ట్ వీడియో అది అన్బాక్స్ చేసేటప్పుడు పిలిచిన అమ్మాయి ఎట్లా పిలిచింది తెలుసా ఇక్కడ నేను ఫోన్ అన్బాక్స్ చేస్తున్నా నువ్వు వస్తావేమో రా మరి అన్నది సాయంత్రం వస్తా అంటే అప్పుడే చేస్తుండే నేను నీకు అప్పటికప్పుడు కూడా చెప్పలేదు ఫోన్ తీసి 2 days ముందే చెప్పిన చెప్పినావు ఇస్తారు తను తీసుకోవాలి కాదు నువ్వు బర్గర్ తినావా మరి కోక్ ఒకటే నోట్లో పెట్టుకొని అప్పటి నుంచి ఫోటోలకు ఫోజులు ఇస్తున్నావు ఫోన్లో అయితే చెయ్యి వాడవసరం ఫోన్ పక్కన పెట్టు సబ్స్క్రైబ్ చేయమన్నాడు చేసినావా మరి సబ్స్క్రైబ్
చెప్పకుండా తీస్తారా ఎవడన్నా? వెళ్ళాలి. ఉందా లేదు, ఎట్లా వెళ్తాం మరి? వెళ్తున్నా అని చెప్తలేదు, వెళ్ళాలి అన్న అంతే. ఆడ ఏముంటాయి కాసుకో అంతగానం పోయినా కానీ మేము ఏమో ఎంత ఎంత అంత కొడితే 200 చేసినట్టున్నాం మేము అంతే. చాక్లెట్స్ బాగుంటాయి. 200 అంట చూడు శ్రీధర్. అవునరా, అలా ఎక్కువ నేనే కొన్నా. పాప్కార్న్ ప్యాకెట్స్ ఉంటాయి, మైక్రోవేవ్ పాప్కార్న్. మా వాళ్ళందరూ ఎంత పెడితే వస్తాయి కదా మైక్రోవేవ్. 2 minutes పెట్టాలంటే ఒక 30 seconds ఎక్కువైనా కూడా మాడిపోతుంది. పొగలు వచ్చినాయి. ఎట్లా అనిపించింది చాలా డేస్ కాలేజ్కి వస్తే? కొత్తగా అనిపించింది అసలు? మార్నింగ్ లెగవాలనిపించిందా మీకు ఎవరికన్నా? లాస్ట్ వీక్ మొత్తం క్లాస్ ఒకటి గుర్తుపెట్టుకోలేదు, ఎంత ఎంజాయ్ చేసినా 6 నెలలే కాలేజ్. తర్వాత రాడ్డే రాడు, జాబ్ లేకపోతే మాత్రం. 10కి క్లాస్ కాబట్టి రోజు అలవాటు 9కి వెళ్ళేసి స్టడీ వచ్చిందా బ్యాగ్? ఎప్పుడు వస్తుంది? ఎంత కట్టినావు? 250. షిఫ్ట్స్ ఏంటి? పెళ్లి సంబంధాలు కావాలని ఓన్లీ ఈ అందగాడికి సూట్ అయ్యే అందగత్తలే కావాలి. నన్ను వాళ్ళు చేసుకుంటారా పెళ్ళి? నన్ను ఎత్తి మేము 1000 రూపాయలు నోటు చేసుకోడు. నీ మరదలు చేసుకుంటుంది, నీ మరదలు శ్రీధర్ వాళ్ళ మరదలు చేసుకుంటుంది. 17 మంది గోపికలు ఉన్నారు శ్రీధర్కి. రికార్డ్ అయితే లేదు. ఇప్పుడు వాళ్ళ మామయ్య రెడీగా ఉన్నాడు. 10 ఎకరాలు పొలం ఇస్తా. నెక్స్ట్ డే పోదాం. యా గాయస్, రెడీయా? నాట్ రెడీ. ఏ నా ఫోటో నాకు చూపిస్తున్నావు ఏంది నువ్వు? యాజ్డాలో ఆఫర్స్ ఉన్నాయి, సో అట్లా పోయి లైట్గా షాపింగ్ చేసినట్టు చేసి ఇంటికి పోదాం. ఎంత ఉంది దగ్గర? సన్ఫ్లవర్ ఆయిల్ కేటీసీ బాగుంటాయి. నువ్వు ఇంకొకసారి కనుక ఎక్కిరించినావు అనుకో, కడిగే నీకి జుట్టు నూనె పోనీకి, ఇదేమో హెయిర్ మాస్క్ రింగులు తిప్పనీకి అంతే. తర్వాత తలస్నానం చేసేసే. చూపి స్మెల్ యువర్ ఫార్ట్స్ అండ్ ఐ యామ్ స్టిల్ హియర్. క్రింజ్ గైస్, క్రింజ్. ఇటు మళ్ళీ చదువుదాం ఒకసారి. ఐ హ్యావ్ స్మెల్లింగ్ యువర్ ఫార్ట్స్ అండ్ ఐఎమ్ స్టిల్ హియర్, దట్స్ లవ్, దట్ ఈస్. అరే పిత్తుల వాసన చూసుడేంద్రా నాయన, గలీజ్నా ఎలా. సి ఇలాంటిది ఒక 10 ఫ్లవర్లు ఉన్న బొకే తీసుకొని పోదాం, బయట రోడ్డు మీద నిల్చుందాం, కనిపించిన ప్రతి అమ్మాయికి ఒక్కొక్క ఫ్లవర్ ఇద్దాం. ఆ 10 మందిలో ఒక అమ్మాయి అన్న మనం యాక్సెప్ట్ చేయబోతుంది. ఏంటిదిరా? చెప్పు ఏం కాదు. ఒకరోజు డేట్ తీసుకోవడానికి మన నెల జీతం ఒకరోజు డేట్ తీసుకోవడానికి 1 month శాలరీ కూడా కాదు. ఆ 10 మంది అమ్మాయిలకి ఇచ్చే బదులు నేనే వేషాలు వేసుకొని వస్తా. నాకే, ఎందుకంటే నాకు పూలు అంటే ఇష్టం. ఓకే, అంతగానం తిరిగిన మ్యాచ్డాల్ ఏమేమి కొన్నారు చూపియండి ఒకసారి. ఏం కొన్నావు నందిని? ఏం కొనలే నేను. నువ్వేం కొన్నావురా? యా పాప వాడు ఎంతో తిట్టుకొని ఉంటాడు ఎప్పుడు మన గురించి. ఇన్సూరెన్స్ ఉంది కదా. ఇన్సూరెన్స్ అరే నువ్వు ఎందుకు రికార్డ్? చెప్పు, ఏం కాదు, బాగుంటుంది కదా చెప్పు. వితౌట్ ఇన్సూరెన్స్ నాకు సిమ్ రీఛార్జ్ ఫోన్ £50. ఓకే, 50. 36 మంత్స్కి. 36 మంత్స్కి £50. ఓకే, ఒక 2-3 మంత్స్ అయినాక నా క్రెడిట్ స్కోర్ పెరుగుతుంది అనమాట. అప్పుడు ఇన్సూరెన్స్ యాడ్ చేస్తావు. ఈ ఇన్సూరెన్స్లో కూడా ఏదో మోన్జోది ఒకటి ఉంటుందంట, అకౌంట్ తీసి దాంట్లో ఇన్సూరెన్స్ యాడ్ చేస్తే అప్పుడు ఈజీ అయిద్దంట. నువ్వు ఒకసారి అది కనుక్కో ఎవరినన్నా, నేను కూడా మా ఫ్రెండ్ కనుక్కుంటాను.